మాధవ్, డాక్టర్ గారు ఏమన్నారు? తగ్గిపోతుందని చెప్తున్నారు. ఆవిడ ప్రయత్నం ఆవిడ చేస్తున్నారు. ఇంకేదో ఇంజెక్షన్ ఇవ్వాలంట. నర్సుని పంపిస్తానని చెప్పారు. సార్, ఏంటి? మీకోసం ఎవరో వచ్చి చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. మీతో ఏదో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడారంట. అవునా? సరే, వస్తాను. భూమి, ఎవరో చూసి వస్తాను. రై, ముఖ్యమైన విషయం ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? బుద్ధి లేదా? మా కంటికి కనిపించొద్దని చెప్పాం, ఇంటికి రావద్దని చెప్పాం. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాతో మాట్లాడాలన్నావు అంట. ఏం మాట్లాడాలరా? శౌర్య విషయమే కదా. నువ్వు అనుకున్నది జరగదని చెప్పాం. ఇలాగే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉన్నావంటే కాళ్ళు చేతులు విరగొట్టి ఇదే హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. పోరా ఇక్కడి నుంచి. బావగారు, నేను చెప్పేది వినండి. రై, బావా అన్నావంటే చంపేస్తాను. సరే, నేను చెప్పేది ఒక 10 నిమిషాలు వినండి. ఆ తర్వాత నా దారి నేను వెళ్ళిపోతాను. నిజానికి రై, ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? శౌర్య గురించి నువ్వు ఏం చెప్పినా నేను విన్ను. సార్, నేను చెప్పాలనుకున్నది శౌర్య గురించి కాదు, భూమి అక్క గురించి. భూమి గురించా? నా భార్య గురించి నువ్వు చెప్పేదేంట్రా? ఆవిడికి ఆరోగ్యం బాగోలేకపోవడం, ఇలా హాస్పిటల్ పాలవడం, ఇవన్నీ సాధారణంగా జరుగుతున్నాయి కావు సార్. ప్లాన్ చేస్తే జరుగుతున్నాయి. ఏంటి? ఆరోగ్యం చెడగొట్టడానికి కూడా ప్లాన్ చేస్తారా? మీరు మంచివాళ్ళు సార్. అలాంటి ఆలోచనలు ఉంటాయని కూడా మీకు తెలియకపోవచ్చు. కానీ మా అమ్మ ఆలేక ఇద్దరు కలిసి చేసిన ప్లాన్ సార్. అందుకే భూమి గారు అలా అయిపోయారు. ఆవిడ ఆరోగ్యం బాగోలేకపోవడానికి, ఈ విధంగా హైపర్గా బిహేవ్ చేయడానికి, వీటన్నిటికీ కారణం మా అమ్మ, మీ వదిన అలైక్య. వాళ్ళేం చేశారు? భూమి గారికి ఇచ్చే ఇంజెక్షన్ వల్ల ఇలా జరుగుతోంది సార్. మొత్తం 6 ఇంజెక్షన్లు చేయాలి. ఇప్పటివరకు 3-4 చేశారు. ఆ మిగిలిన ఇంజెక్షన్స్ కూడా చేశారు అంటే భూమి గారి ప్రాణాలే పోతాయి. ఎవరికి అనుమానం రాకుండా భూమి గారిని అడ్డు తప్పించుకోవడానికి వాళ్ళు చేసిన కుట్రలు ఇవి తెలియక మీ ఇంట్లో వాళ్ళు ఆవిడ్ని అపార్థం చేసుకుంటున్నారు. మీరు ఇలా హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. రై, నువ్వు చెప్పిందంతా నిజమా? వేరే వాళ్ళ గురించి అయితే చెడు చెప్తానేమో, కానీ మా అమ్మ గురించి అయితే చెప్పను కదా సార్. అయినా మా అమ్మ గురించి చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. దయచేసి భూమి గారిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి.